రోజుకో స్తోత్రం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం సోమవారం శివ పూజకు అత్యంత శుభమైన రోజు. కానీ ఈ రోజున కొన్ని పనులు చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఏదైనా తప్పు జరిగితే దానికి పరిహారాలను కూడా శాస్త్రంలో చెప్పబడింది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ సోమవారం చేయకూడని పనులు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదు. శ్రావణ సోమవారం శివుడికి ఉపవాసం ఉంటే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు మద్యపానం చేస్తే మహాపాపం కలుగుతుంది. మరియు పొగాకును కూడా ముట్టకూడదు. శ్రావణ సోమవారము వివాదాల జోలికి వెళ్ళకూడదు. కోపము, దుర్భాషలు మాట్లాడకూడదు. అలా చేస్తే నకారాత్మక శక్తి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈరోజు శివలింగానికి పసుపు, కుంకుమని రాయకూడదు. మనస్సులో చెడు ఆలోచనలు, పాపకార్యాలు చేయకూడదు. ఈరోజు చేసే పాపానికి ఫలితం వెంటనే కలుగుతుంది, జాగ్రత్త. శ్రావణ సోమవారం ఇతరులు పూజ చేసిన వస్తువులతో శివ పూజ చేస్తే మీరు చేసిన పూజా ఫలితం వారికే దక్కుతుంది. అలా ఏదైనా తప్పు జరిగితే దానికి పరిహారాలను కూడా శాస్త్రంలో తెలిపారు. శ్రావణ సోమవారం ఉపవాస వ్రతం విరిగితే శివలింగానికి బిల్వపత్రం సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉపవాసం రోజు అనుకోకుండా తింటే తర్వాతి సోమవారం ఉపవాసం చేసి శివాభిషేకం చేయండి. శ్రావణ సోమవారం కోపానికి గురై ఏదైనా వివాదం జరిగితే శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయండి. పూజా నియమాల్లో ఏదైనా అపశృతి జరిగితే రుద్రాభిషేకం చేయించుకోండి. శ్రావణ సోమవారం ఈ పనులు చేయకుండా ఏదైనా తప్పు జరిగితే పరిహారాలను పాటిస్తూ శివానుగ్రహానికి పాత్రలవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.